కర్ణాటక గిగ్ వర్కర్స్ బిల్. సో కర్ణాటక గిగ్ వర్కర్స్ బిల్. సో గిగ్ వర్కర్స్ అంటే ఏంటి అంటే మనకు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఉండే ఎగ్జాంపుల్స్ ఏంటి, ఓలా, జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో ఇలాంటి సర్వీసెస్ని మనం ఏమంటున్నామంటే గిగ్ వర్కర్స్ అంటున్నాం. సో వాళ్ళ వెల్ఫేర్ కోసం కర్ణాటక గవర్నమెంట్ రీసెంట్గా ఒక బిల్ను తీసుకొని రావడం జరిగింది. దాన్నే మనం ఏమంటున్నాం కర్ణాటక గిగ్ వర్కర్స్ బిల్ 2024 అంటున్నాం. సో రీసెంట్లీ కర్ణాటక గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ ఏ బిల్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద గిగ్ వర్కర్స్. దాన్ని మనం ఏమంటున్నాం కర్ణాటక గిగ్ వర్కర్స్ బిల్ 2024 అంటున్నాం. సో అదే ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇంట్రడ్యూస్ గిగ్ వర్కర్స్ బిల్ వచ్చేసి మనకు రాజస్థాన్. సో రీసెంట్లీ కర్ణాటక గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ బిల్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద గిగ్ వర్కర్స్, వేరాజ్ ఇండియాలో ఫస్ట్ స్టేట్ ఏంటి అంటే మనకు రాజస్థాన్. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో కర్ణాటక అసెంబ్లీ పాసెస్ గిగ్ వర్కర్స్ బిల్. సో కర్ణాటక అసెంబ్లీ పాసెస్ గిగ్ వర్కర్స్ బిల్. గిగ్ వర్కర్స్ బిల్ proposes 1% to 5% fee on online aggregators. At present there are 4 lakh gig workers including part and full timers. So ఇందులో గిగ్ వర్కర్స్లో పార్ట్ టైం గిగ్ వర్కర్స్ ఉన్నారు, ఫుల్ టైం గిగ్ వర్కర్స్ కూడా ఉన్నారు. సో ఇన్ ద స్టేట్ బిల్ ప్రపోజెస్ ఏ వెల్ఫేర్ ఫీ ఇన్ ద రేంజ్ ఆఫ్ 1% to 5% ఆన్ పే అవుట్ టు ద వర్కర్ డ్యూరింగ్ ఈచ్ ట్రాన్సాక్షన్. సో సింపుల్గా గిగ్ వర్కర్స్ కోసం, సో గిగ్ వర్కర్స్లో పార్ట్ టైమర్స్ ఉన్నారు, ఫుల్ టైమర్స్ ఉన్నారు. సో వీళ్ళ లెక్కల ప్రకారం ఏంటంటే అరౌండ్ 4 lakh గిగ్ వర్కర్స్ ఆర్ దేర్ ఇన్ కర్ణాటక. వాళ్ళ వెల్ఫేర్ కోసం తీసుకొచ్చిన ఒక బిల్. సో మనకు కర్ణాటక. సో కర్ణాటక అసెంబ్లీ గిగ్ వర్కర్స్ బిల్లును ఆమోదించింది. ఆన్లైన్ అగ్రిగేటర్లపై 1% నుంచి 5% రుసుమును ప్రతిపాదించింది. ప్రస్తుతం రాష్ట్రంలో పార్ట్ టైమర్లు మరియు ఫుల్ టైమర్లు సహా 4 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. సో వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళ వెల్ఫేర్ కోసం ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ గిగ్ వర్కర్స్ కర్ణాటక గవర్నమెంట్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ ఏ బిల్. అదే ఫస్ట్ స్టేట్ ఏంటి అంటే మనకు రాజస్థాన్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ మనకు గిగ్ వర్కర్స్ ఎవరు, ఓలా, జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో ఇలాంటి ఆన్లైన్ సర్వీసెస్ డెలివరీస్ ఉంటారు కదా, వాళ్ళందరినీ మనం ఏమంటున్నాం గిగ్ వర్కర్స్ అంటున్నాం.